నమస్తే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు అని చెప్పుకోవచ్చు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. అదే సమయంలో బ్రహ్మికి అందరివాడిగా మంచి వ్యక్తిగా పేరుంది. దాదాపు 4 దశాబ్దాల కెరీర్లో బ్రహ్మి చుట్టూ ముసురుకున్న వివాదాలు పెద్దగా కనిపించవు. అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి మీదే సొంత అన్నయ్య కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పేరే శ్రీనివాసాచార్య అని తెలుస్తుంది. తన తమ్ముడు తన కుటుంబానికి గతంలో ఎంతో సహాయం చేసినట్లు అంగీకరిస్తూనే చాలా ఏళ్ల నుంచి తనతో మాట్లాడకపోవడం చాలా మనసుకు బాధ వేస్తుంది, మనసుని కలవరపడుతుందని పలకరించకపోవడం పట్ల ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మానందం గారి అన్నయ్య. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ ప్రాంతానికి వచ్చిన బ్రహ్మానందం ప్రాంతానికి వచ్చారు. కానీ మా ప్రాంతానికి వచ్చినా కూడా ఇంటికి రాలేదని శ్రీనివాస్ గారు వాపోయారు. అయితే ఇక్కడ బ్రహ్మానందం తమ ఊరికి వస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని చెబుతూనే ఆయన దగ్గరికే తనను పిలిపించుకోవచ్చు కదా అని బ్రహ్మానందం గారు అన్నయ్య అసహనం వ్యక్తం చేస్తున్నారన్నమాట. హైదరాబాదుకు మనిషిని తోబెట్టి రప్పించుకోవచ్చు కదా నన్ను చూడటానికి, లేకపోతే నన్నే రమ్మనొచ్చు కదా అని బ్రహ్మానందం గారు అన్నయ్య చాలా బాధతో చెప్తున్నారు. అసలు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు అన్నయ్య, ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య అని పలకరించవచ్చు కదా అని శ్రీనివాసరావు గారు ఉన్న కడుపులో బాధంతా వెళ్ళబోచారనమాట. తమ తల్లిదండ్రులకు తాము 6 సంతానమని, అందులో మిగతా 4 చనిపోగా నేను బ్రహ్మానందం గారు మాత్రమే మిగిలామని శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మానందం చదువు కోసం చిన్నతనంలోనే అత్తిలి వెళ్ళిపోయారని, అక్కడే లెక్చరర్గా ఉద్యోగం సంపాదించి అక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి తమ తండ్రికి నచ్చకపోయినా మేమంతా నచ్చజెప్పి ఆ పెళ్లికి వెళ్ళామని, తర్వాత బ్రహ్మానందం సినిమాల్లో అవకాశాలు సంపాదించి హైదరాబాద్కు వెళ్ళిపోయారని శ్రీనివాస్ గారు గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం తమ కుటుంబానికి సాయం చేయకుండా ఏమీ లేదని, అంత బాగానే చేశారు. తనకు ఇల్లు కట్టించారు. 3 పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు. మిగతా తోడబుట్టుని వారికి కూడా సహాయం అందించాడని, ఇవన్నీ చేసినప్పటికీ ఈ వయసులో తమ్ముడు తనకు ఫోన్ చేసి మాట్లాడలేదని బాధ అయితే ఉంది. బాధ మాత్రం ఉందని శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు. తనకు తానుగా బ్రహ్మానందానికి ఫోన్ చేయాలన్నా కలవాలన్నా ఒకంత భయం అని చెప్పుకొచ్చారు. అలాగే తనకు ఆరోగ్యము సహకరించడం లేదని, తాను తమ్ముడి నుంచి డబ్బులు ఆశించడం లేదని, కేవలం పలకరింపు మాత్రమే కోరుకుంటున్నానని శ్రీనివాసరావు గారు వాపోయారన్నమాట. అయితే ఇదంతా ఏదో డిమాండ్ చేస్తున్నట్లు కాకుండా అభ్యర్థపూర్వకంగానే శ్రీనివాస్ మాట్లాడారు. కాబట్టి బ్రహ్మి తన అన్నయ్యకు ఫోన్ చేసి పలకరించడం, వీలైతే వెళ్ళి కలవడం లేదా తన దగ్గరికి పిలిపించుకోవడం చేయాలని ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుందో చూసిన వాళ్ళు కూడా అభిప్రాయపడుతున్నారన్నమాట. సో బ్రహ్మానందం గారు ఇప్పటికైనా తన అన్నయ్యని జస్ట్ డబ్బులు పెట్టకపోయినా పర్వాలేదు, మా తమ్ముడు జస్ట్ ఏంద్రా ఎలా ఉన్నావు అని పలకరిస్తే చాలు, ఆ పలకరింపు కోసం ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బాధతో చెప్తుంటే ఇది చూసిన వ్యక్తులకు చాలా బాధగా ఉంది. బ్రహ్మానందం గారు అంతటా స్థాయిలో ఉండి కనీసం 6 సంతానంలో 4 చనిపోయారు, ఉంది 2. పలకరించాలి. సో ఇదండి బ్రహ్మానందం గారి మనసు ఇప్పటికైనా మారి వాళ్ళ అన్నయ్యని కలుస్తారని ఆశిస్తున్నాం.